ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్లో తెలుగు టైటన్స్ పవన్ కుమార్ షెరావత్ని వదిలేసి మెయిన్ రైడర్గా భరత్ హుడ్డాని 81 lakhs పెట్టి కొన్నారు. ఎందుకు కొన్నారు, మరి భరత్ హుడ్డా ఫామ్లో ఉన్నాడా లేదా అనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. భరత్ హుడ్డా సీజన్ 8లో బెంగళూరు బుల్స్ తరపున డెబ్యూట్ చేయడం అయితే జరిగింది. భరత్ హుడ్డా సీజన్ 8లో 120 రైడ్ పాయింట్స్ సాధించడం అయితే జరిగింది. బెంగళూరు బుల్స్ సీజన్ 9కి భరత్ హుడ్డాని రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. సీజన్ 9లో 279 రైడ్ పాయింట్స్ సాధించాడు భరత్ హుడ్డా. సీజన్ 9లో భరత్ హుడ్డా టాప్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో బెంగళూరు బుల్స్ సీజన్ 10 కూడా రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ సీజన్ 10లో 109 పాయింట్స్ సాధించాడు. దాంతో పీకేఎల్ సీజన్ 11లో భరత్ హుడ్డాని ఆక్షన్లోకి వదిలేశారు బెంగళూరు బుల్స్. దాంతో పీకేఎల్ సీజన్ 11 ఆక్షన్లో యూపీ యోధర్స్ బై చేయడం అయితే జరిగింది. పీకేఎల్ సీజన్ 11లో భరత్ హుడ్డా 116 రైడ్ పాయింట్స్ సాధించాడు. భరత్ హుడ్డా పీకేఎల్ సీజన్ 11లో పర్ఫార్మెన్స్ తగ్గడంతో యూపీ యోధర్స్ కూడా తనను పీకేఎల్ సీజన్ 12 ఆక్షన్లోకి వదిలేశారు. పీకేఎల్ సీజన్ 12 ఆక్షన్లో తెలుగు టైటన్స్ భరత్ హుడ్డాని 81 lakhs పెట్టి బై చేయడం అయితే జరిగింది. ఇక్కడే మొదలైంది అసలైన సమస్య. తెలుగు టైటన్స్కి మెయిన్ రైడర్గా భరత్ హుడ్డాని బై చేయడంతో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అలాగే ప్రో కబడ్డీ లవర్స్ అందరూ భరత్ హుడ్డా మెయిన్ రైడర్గా తెలుగు టైటన్స్కి సెట్ కాడని, భరత్ హుడ్డా వేస్ట్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి తెలుగు టైటన్స్ భరత్ హుడ్డాని ఎందుకు కొన్నారంటే రీసెంట్గా జరిగిన డొమెస్టిక్లో భరత్ హుడ్డా మంచిగా పర్ఫార్మెన్స్ చేయడం అయితే జరిగింది. భరత్ హుడ్డా సీజన్ 11లో ఫెయిల్ అయినప్పటికీ రీసెంట్గా తన ఫామ్ అయితే అద్భుతంగా అయితే ఉంది. అందుకనే కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు భరత్ హుడ్డాపై నమ్మకం ఉంచి 81 lakhs పెట్టి మరి కొన్నారు. మరి భరత్ హుడ్డా పీకే సీజన్ 12లో పర్ఫార్మెన్స్ చేస్తాడో లేదని మీకు అయితే డౌట్ అయితే ఉండొచ్చు. ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఫ్రెండ్స్. పీకే సీజన్ 12లో భరత్ హుడ్డా తప్పకుండా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. దేవాంగ్ దళల్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున సీజన్ 10లో 1 రైడ్ పాయింట్ సాధించాడు. సీజన్ 11లో పట్నా పైరట్స్ బై చేయడంతో పట్నా పైరట్స్కి టాప్ రైడర్గా నిలిచాడు. మీకు ఇంకా డౌట్ ఉంటే పీకే సీజన్ 10లో విజయ్ మాలిక్ యూపీ యోధర్స్ తరపున ఓన్లీ 43 రైడ్ పాయింట్స్ సాధించాడు. దాంతో పీకే సీజన్ 11లో ఆక్షన్లోకి వదిలేసిన యూపీ యోధర్స్ తెలుగు టైటన్స్ బై చేయడంతో తెలుగు టైటన్స్లో టాప్ రైడర్గా నిలిచాడు విజయ్ మాలిక్. దీనికి కారణం కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు. విజయ్ మాలిక్ని టాప్ రైడర్గా మార్చిన కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు భరత్ హుడ్డాపై ఎంత నమ్మకం ఉంటే తెలుగు టైటన్స్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు తనను ఎందుకు బై చేస్తాడు చెప్పండి ఫ్రెండ్స్ మీరే. డొమెస్టిక్లో భరత్ హుడ్డా ఫామ్ని చూసి కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు తనపై నమ్మకం ఉంచి పీకేఎల్ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ మెయిన్ రైడర్గా తీసుకోవడం అయితే జరిగింది భరత్ హుడ్డాని. కోచ్ కిషన్ కుమార్ హుడ్డా భరత్ హుడ్డాని పీకేఎల్ సీజన్ 12లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చేలా చేస్తాడని నేను అనుకుంటున్నా. భరత్ హుడ్డా తన పాత పర్ఫార్మెన్స్ తెలుగు టైటన్స్కి అందించాలని మనం అందరం కోరుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. భరత్ హుడ్డాపై ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆగస్టు 29న స్టార్ట్ అవుతున్న ప్రో కబడ్డీ లీగ్ తమిళ తలస్ వర్సెస్ తెలుగు టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చేయబోతున్నాం. ఆ వీడియో మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుని ఉండాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.